బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపురంలో వైసీపీ శ్రేణులు రోడ్డెక్కి నిరసన చేపడుతూ ఉన్నారు. అయితే హిందూపురంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అక్కడ ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే మడకసిర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈర లక్కప్ప ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో నిరసన వ్యక్తమవుతుంది. అయితే ఈ నిరసనకి వ్యక్తమవుతుంది దీనికి సంబంధించిన ఒక వీడియో అయితే ఉంది, ఒకసారి దాన్ని కూడా చూద్దాం. మన దళిత సోదరుల ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ ఆపాలనే ఉద్దేశంతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులైతేమి, హరిజనులు, గిరిజనులు, పొడుగు బలహీన వర్గాల వారికి ప్రైవేటు విద్యను అభ్యసించకపోవడం వలన చాలా ఇబ్బంది పట్టడం జరిగింది. ఇందులో చాలామంది విద్యార్థులు ప్రైవేటీకరణ చేసినట్లయితే పూర్తిగా మన ఎస్సీ ఎస్టీ దళితులందరూ అన్యాయానికి గురి అవుతున్నారు. ఏ ఒక్కరు కూడా దళితులు పెద్ద పెద్ద ఇంజనీర్స్ కోర్సులు, డాక్టర్లు కాలేకపోతున్నారు. ఎందుకంటే ప్రైవేటు విద్య కానీ, ప్రైవేటు ఆసుపత్రులు కానీ ఈరోజు ఏ విధంగా నడుస్తాయో అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ రోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సేవ చేయాలి అనే ఒక ఆలోచనతో ప్రైవేట్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని ప్రస్తుతం ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు ప్రైవేటీకరణ చేయడానికి సంసిద్ధులైనారు. ఎంతోమంది రాష్ట్రం నుంచి మేధావులు ఉన్నారు, కేబినెట్ మినిస్టర్లు ఉన్నారు. దళితులకు ఏ విధమైనటువంటి అన్యాయం జరుగుతుంది అనే దాన్ని పూర్తిగా మీరందరూ చూస్తూ ఉన్నారు. ఏదైతే ప్రైవేటీకరణ చేసినట్లయితే ముఖ్యంగా మన దళితులు ఎవరు కూడా అందులో మెడికల్ విద్యను అభ్యసించక చాలా నష్టపోతున్నారు. మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంతోమంది కేబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. ఆలోచన చేయండి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దళితులు చాలా వెనుకబడి ఉన్నారు. దళితులు ఉన్నతమైనటువంటి చదవడానికి అభ్యసిస్తుంటే పూర్తిగా మీరు ఆలోచన చేసి ఈ ప్రైవేటీకరణను ఆపాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దీనిని ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మన దళిత సోదరులందరూ మీ యొక్క తెలుగుదేశం పార్టీని మెడలైనా ఉంచి దీనిని ప్రైవేటీకరణ ఆపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ సిద్ధంగా ఉంటామని హిందూపురంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రేణులు నిరసన తెలిపారు. అయితే మడకసిర నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఈర లక్కప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అలాగే నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పేద బలహీన వర్గాల విద్యార్థుల కోసం జగన్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర చేస్తుందని మడకసిర నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఈర లక్కప్ప ఆరోపించారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రసూల్ లైన్ లో ఉన్నారు. రసూల్, ప్రస్తుతానికైతే హిందూపురంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి నిరసన వ్యక్తమవుతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? మొత్తం పైన వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పాలనలో ముఖ్యమంత్రిగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపుగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలి, మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలనేటువంటి విధంగా ఆయన సంకల్పించి ఆ మేరకు శ్రీకారం చుట్టారు. అయితే ఇందులో 5 కూడా ప్రారంభమయ్యాయి. అయితే మిగిలినటువంటి మెడికల్ కళాశాలలు నిర్మాణ దశలో ఉన్నాయి. పలు ఇప్పటికే పూర్తి స్థాయిలో నిర్మాణమైనప్పటికీ మరికొన్ని పలు స్టేజెస్ లో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అయితే అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేసేటువంటి విధానంగా తీసుకున్నటువంటి నిర్ణయం చూస్తే పేదలకు వైద్య విద్యను పూర్తిగా దూరం చేసేటువంటి లక్ష్యంతోనే, అంతేకాకుండా తమ వారికి వైద్య కళాశాలను అప్పజెప్పేందుకు పెద్ద ఎత్తున ఒక పథకం ప్రకారం వీటిని ప్రైవేటీకరిస్తున్నారు అనేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ నేతలు హిందూపురం, సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ కూడలిలో వారు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా హిందూపురం వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త వెన్నురెడ్డి, అదేవిధంగానే మడకసిర వైఎస్ఆర్సీపీ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వీర లక్కప్పతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున వారు
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పీపీపీ విధానాన్ని, ప్రైవేటీకరించేటువంటి విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు ఇలాంటి చర్యలకు పాల్పడితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ ఉద్యమాలకు శ్రీకారం చుడుతుంది అనేటువంటి విధంగా కూడా వారు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రధానంగా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు పేదలకు మరింత అభివృద్ధి చేసేటువంటి విధంగా, పేదలకు వైద్య విద్యను పూర్తిగా దగ్గర చేయడం, ప్రతి ఒక్కరూ కూడా ఒక మెడికల్ కళాశాల స్టూడెంట్ గా తయారవడం, అదేవిధంగా వైద్యులుగా తయారై పేదలకు సేవ చేసేటువంటి ఒక అవకాశము. ఎందుకంటే ప్రస్తుతం మెడికల్ కళాశాలలో వైద్య విద్యను పొందాలంటే పేదలకు ఏమాత్రం అవకాశం లేదు. ఇలాంటి సందర్భంలోనే ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో వస్తున్నటువంటి మెడికల్ కళాశాలలో పేదలందరికీ కూడా ఎవరైతే రాణిస్తారో వాళ్లకు ఖచ్చితంగా వైద్య విద్యను అభ్యసించేటువంటి ఒక అవకాశం లభిస్తుంది. కాబట్టి ఈ లక్ష్యంతోనే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మెడికల్ కళాశాల ఉండాలనేటువంటి లక్ష్యంతోనే మెడికల్ కళాశాలల కోసం ఆ రోజు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వంతో కూడా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసినటువంటి ప్రయత్నాల వల్లనే ఈ రాష్ట్రానికి మెడికల్ కళాశాలలు అనుమతులు వచ్చాయి. అంతేకాకుండానే పీజీ సీట్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి అవకాశాలన్నింటినీ ఈ రోజు పేదలు కోల్పోయేటువంటి విధంగా తెలుగుదేశం పాలకులు తీసుకుంటున్నటువంటి చర్యలు ఉన్నాయనేటువంటి విధంగా వారు పూర్తిగా నిరసిస్తున్నారు. వెంటనే ఈ పీపీపీ విధానాన్ని పూర్తిగా ఉపసంహరించాలి. ఈ ప్రైవేటీకరణ దిశగా ఏదైతే ప్రభుత్వం అడుగులు వేస్తుందో వాటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనేటువంటి విధంగా మడకశిర నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వీరలక్కతో పాటు అదేవిధంగా వేణురెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా నినదిస్తూ హిందూపురంలో అక్కడ అంబేద్కర్ కూడెల్లో వారు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేశారు. నిరసన తెలిపేటువంటి విధంగా ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ వారు నినాదాలు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పటికే సత్యసాయి జిల్లా పెనగొండలో కూడా ఒక మెడికల్ కళాశాలను తీసుకొచ్చారు. ఆ కళాశాల నిర్మాణ దశల్లో అయితే ఉంది. ఇంకా అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింటే మళ్ళా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ మెడికల్ కళాశాలలు అన్ని కూడా పూర్తి అయ్యి పేదలకు వైద్య విద్య ప్రతి ఒక్క పేదవానికి అందేటువంటి విధంగా తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్ణయాలు ఆ రోజు ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. అయితే ఈ రోజు మాత్రం వీళ్ళు ప్రణాళిక బద్దంగానే ఈ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నాను అనేటువంటి విధంగా వారు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కౌసల్య, అయితే అక్కడ నిరసన వ్యక్తం అవుతుందన్నట్టు తెలుస్తుంది. అయితే శాంతియుతంగానే జరుగుతుందా ఈ ఆందోళన అంతా కూడా, లేదంటే అక్కడ ఏమైనా ఉద్రిక్త వాతావరణం ఏమైనా కనిపిస్తుందా? కౌసల్య, ఈ రోజు ఈ నిర్ణయాన్ని అటువైపు జిల్లా వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి, ఏదైతే మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నాలు ఉన్నాయి వాటిని నిరసిస్తూ పలు చోట్ల కూడా ఈ ఆందోళన నిర్వహిస్తున్నారు. అదేవిధంగానే అనంతపురం జిల్లా కేంద్రంలో కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా హిందూపురంలో కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఆందోళనలన్నీ కూడా ప్రస్తుతం శాంతియుతంగానే జరుగుతున్నాయి. ఎలాంటి ఆటంకాలు ఈ పబ్లిక్ ప్రజలకు ఎలాంటి అవాంతరాలు కలిగించుకోకుండా ఒకవైపు ట్రాఫిక్ కావచ్చు, అదేవిధంగానే ప్రజల యొక్క సాధారణ కార్యక్రమాలు, విధులకు కానీ ఏదైనా వారన్నిటికీ ఎలాంటి ఆటంకం లేకుండా ఒక కూడల్లో ప్రధానంగా హిందూపురంలో, అదేవిధంగానే అనంతపురంలో కూడా ఈ విధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఒక ముక్తకంఠంతో నినాదాలు చేస్తూ ఒక కూడల్లో వారందరూ కూడా ఉండి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అక్కడ శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా మాత్రం ఈ ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం సాధారణంగా వారి యొక్క విధి నిర్వహణలో భాగంగా ఆ ప్రాంతాల్లో వారు ఆ ప్రాంతాలను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. శాంతి భద్రతల పరిస్థితులు మాత్రం వాళ్ళు అక్కడ పరిశీలిస్తూనే వారి యొక్క కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కానీ ఎలాంటి శాంతి భద్రతలకు కానీ లేకపోతే ఇతరత్ర జనజీవనాలకు ఎలాంటి అభ్యంతరం లేకోకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు వీరందరూ కూడా ఈ ఆందోళనను కొనసాగిస్తున్నారు. కౌసల్య, రైట్ రసూల్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మనం చూస్తున్నాం ఇప్పుడు హిందూపురంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రేణులు నిరసన తెలిపారు. అయితే మడకశిర నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఈర లక్కప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే పేద బలహీన వర్గాల విద్యార్థుల కోసం
జగన్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కుట్ర చేస్తుందని మడకశిర నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఈర లక్కప్ప ఆరోపించారు. అయితే మాజీ సీఎం జగన్ ముందు చూపుతో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి భూమి సేకరించి నిర్మాణాలు చేపట్టారన్నారు. ఎన్నికలు రావడంతో భవనాల నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయాయన్నారు. ప్రస్తుతానికైతే హిందూపురంలో నిరసన కొనసాగుతూనే ఉంది. కాకపోతే అక్కడ ఎలాంటి ఉద్రిక్త వాతావరణం అయితే లేదు. అక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా శాంతియుతంగానే నిరసన వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది.